అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మార్నింగ్ బెల్లంపల్లి మెయిన్ బజార్ సెంటర్ లో ఒక అఫెన్స్ జరిగింది. అది ఒక కార్ లో ఇక్కడ ప్లైవుడ్ సంబంధించిన షాప్స్ లో హైదరాబాద్ నుంచి మాల్ పంపించే వాళ్ళ ఓనర్ యొక్క కలెక్షన్ ఏజెంట్స్ అందరు కలిసి ఒక కార్ లో వచ్చారు. కార్ లో వచ్చి ప్రతి నెల వాళ్లకు ఈ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో ఏదైతే ఉద్దర అమెన్స్ క్రెడిట్ ఉంటుందో అని వసూలు చేసుకుని వెళ్తుంటారు. సో అలాగే దాంట్లో భాగంగానే 17th రోజు వ్యాపారికి సంబంధించిన ఏజెంట్స్ అందరు కలిసి కార్ లో అన్ని కలెక్షన్ చేసుకొని అలాగే వేరే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో కలెక్షన్ చేసుకుంటూ మంచిర్యాలలో చేసుకుని మళ్ళీ ఆసిఫాబాద్ లో కూడా చేసుకుని మళ్ళీ బెల్లంపల్లి దగ్గర అక్కడ టిఫిన్ చేయడానికి ఆగారు. టిఫిన్ చేయడానికి ఆగినప్పుడు సడన్ గా కార్ యొక్క డోర్ ఓపెన్ చేసినట్టు సౌండ్ రావడం, ఇమ్మీడియట్ గా దాంట్లో ఉన్న క్యాష్ అంతా ఒక బైక్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ముసుగేసుకుని హెల్మెట్ పెట్టుకుని వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్ గా విత్ ఇన్ షార్టెస్ట్ టైమ్ లో అంతా మొత్తం కమిషనరేట్ మొత్తం వెహికల్ చెకింగ్స్, తర్వాత బ్లూ కోడ్స్ కానీ తర్వాత అందరూ అలర్ట్ కావడము, తర్వాత సీసీ కెమెరాస్ చూడడము ఇవన్నీ జరిగిన తర్వాత అయినా కానీ మనకు క్లూ దొరకలేదు. ఆ రోజంతా అలా జరిగిపోయింది. బట్ ఎక్కడైతే మనం సీసీటీవీ ఫుటేజెస్ ని బ్యాక్ అండ్ ఫ్రంట్ చూసుకుంటూ వెళ్ళినప్పుడు మన టీం అంతా సిసిఎస్ టీం, డీసీపీ గారు, తర్వాత ఏసీపీస్, అందరు ఇన్స్పెక్టర్స్ అందరూ ఒక టీమ్ గా చేసి డిఫరెంట్ డిస్కషన్స్ లో కూర్చొని మొత్తం డీటెయిల్ గా క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మనకు ఒక బైక్ లో వెనుక చూపించబడుతున్న వైట్ పల్సర్ బైక్ అనేది దాని యొక్క నంబర్ ప్లేట్ కోసం మనకు కనబడింది. దాన్ని మనం అనాలిసిస్ చేసి చూస్తే అది ఎవరిదని తెలిసింది. దాంట్లో భాగంగానే మన అప్పటికే మన కమిషనరేట్ దాటి వెళ్ళడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇవన్నీ అనాలిసిస్ లో భాగంగా అన్ని టీంలు వర్క్ చేయడం వల్ల ఈ రోజు మనకి 4 దొరకడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ డబ్బులు తీసుకుపోయి మళ్ళీ కొన్ని రోజులు ఒక 1 డే ఇటు ఫారెస్ట్ లలో ఉండేసి మళ్ళీ బ్యాక్ వస్తూ మనకు ఇక్కడ హైదరాబాద్ పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు వెహికల్ చెక్ లో దొరికాయి. సో దాంట్లో టోటల్ గా మన కంప్లైంట్ 28 lakhs పోయిందని చెప్పి అందాజా మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వీళ్ళ దగ్గర అందరికి 24 lakhs వరకు, అలాగే 2 వెహికల్స్, సెల్ ఫోన్స్ కూడా మనం రికవర్ చేశాము. ఇంటాక్ట్ మొత్తం టోటల్ గా ఇంకేదైనా ఈ మిస్ మ్యాచ్ ఏమైనా జరిగిందా, ఇక్కడ ఖర్చు పెట్టినారు కూడా ఇంకా ఇంట్రాక్షన్ జరిగింది. ఇప్పుడైతే 24 lakhs మొత్తం టోటల్ గా తీసుకుపోయారని చెప్తున్నారు. సో దీంట్లో భాగంగా ఈ అనాలిసిస్ చేసి చాలా యాక్టివ్ గా ఇమ్మీడియట్ గా ఈ యొక్క కేసుని విత్ ఇన్ షార్టెస్ట్ టైంలో చేయించిన అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తర్వాత వీళ్ళందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. తర్వాత ఈ యొక్క ఫాస్ట్ యాక్ట్ లో భాగంగా ఈ 4 అక్యూజ్డ్, ఫస్ట్ అతను ప్రహ్లాద్ దాసు, నెక్స్ట్ పోతుల శివ, ముప్పూరి రాజు అండ్ పండుగ రాజు. యాక్చువల్గా ఇది ఎట్లా జరగాలని చెప్పడానికి ఈ ఒక సస్పిషన్ వచ్చింది మనకు. ఎందుకంటే ఫస్ట్ ఎవరైతే కనెక్షన్ చేస్తున్నారో వాళ్ళ మీద సస్పిషన్ వచ్చింది ఫస్ట్. ఎందుకంటే డోర్ లాక్ చేసి రిమోట్ కంట్రోల్ తో సౌండ్ వచ్చినప్పుడు ఎవరు తీసుంటారు ఇది అంటే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకి తెలిసి ఉంటారు కదా, వీళ్ళ మనిషి ఎవరైనా ఉన్నారా అని ఆ రకంగా బ్యాక్ డ్రాప్ లో చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే యాక్చువల్ గా అయితే ఇప్పుడు ఎవరైతే కలెక్షన్ చేస్తున్నారో వాళ్ళు రీసెంట్ గా జాయిన్ అయ్యారు. అంతకన్నా ముందు ఒక టీం, దాంట్లో ముఖ్యంగా దాసు అనే వ్యక్తి డ్రైవర్ గా పనిచేశాడు. అతను ఇంతకు ముందు 20 days బ్యాక్ దీనికి కలెక్షన్ ఏజెంట్ గా రిజైన్ చేశాడు. రిజైన్ చేసిన కన్నా ముందే ఈ యొక్క కీని ఏదైతే కార్ కి ఎవ్రీ డే ఎవ్రీ మంత్ అదే కార్ కి వాడడం జరుగుతుంది కాబట్టి దాని కార్ కీని ముందుగానే తయారు చేసి పెట్టుకొని ఈ 20 days తర్వాత అతను వాచ్ చేసి కూర్చున్నాడు. ఇప్పుడు ఈ వేరే వాళ్ళ టీం వచ్చి కలెక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి హైదరాబాద్ లో వీళ్ళు బయలుదేరిందని తెలిసిన తర్వాత వీళ్ళు కూడా ఒక ఇతరుల యొక్క సహాయం తీసుకొని 2 బైకుల్లో వీళ్ళు బయలుదేరి టీం మంచిర్యాలలో వసూలు చేసినప్పుడు వీళ్ళు కూడా అక్కడ దగ్గరలో ఉన్నారు. వీళ్ళు ఉదయం పూట మళ్ళీ కలెక్షన్ కి ఆసిఫాబాద్ వెళ్తున్నప్పుడు వీళ్ళు కూడా దాన్ని ఫాలో అవ్వడం జరిగింది. ఎక్కడైతే బెల్లంపల్లి క్రాస్ రోడ్ దగ్గర రావడానికి వీళ్ళు టిఫిన్ చేయడానికి దిగినప్పుడు ఏదైతే డూప్లికేట్ కి ఆల్రెడీ చేసుకున్నారో దాంతో లాక్ ని ఓపెన్ చేసి
అది డబ్బులు ఎక్కడ పెడతారు, ఎలా పెడతారు అనేది ఆల్రెడీ ఈ డ్రైవర్ తెలుసు కాబట్టి ఇమ్మీడియట్ గా లాక్ ని డూప్లికేట్ ఓపెన్ చేసేసి ఆ డబ్బులు తీసుకొని క్షణాల్లో పారిపోవడం జరిగింది. సో ఇలా మనకి ఆల్రెడీ ఒక సస్పిషన్ ఉండింది. ఇంత అక్యురేట్ గా, ఇంత అక్యురసీగా బండి ఆగడం, వేరే వచ్చి ర్యాండమ్ దొంగలకి దొరకపోవచ్చు అనేది దాని మీద మనం అనాలిసిస్ చేయడం వల్ల, అలాగే మనకు ఫుటేజెస్, తర్వాత ఈ CDRs అన్ని అనాలిసిస్ చేయడం వల్ల మనకి ఒక క్లూ బయటపడి దీంతో భాగంగా అందరూ ఈ నలుగురు మనకు దొరకడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్స్ ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది. దీంట్లో చాలా క్విక్ గా యాక్ట్ చేసినందుకు అందరికీ నేను అభినందిస్తూ ఈరోజు రివార్డ్స్ కూడా హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.